నమః. ఓం నమః శివాయ. కార్తీక మాసం 2025 ప్రారంభ తేదీ మరియు ముగింపు తేదీలు. కార్తీక మాసం విశిష్టత. పరమ శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ప్రతి సంవత్సరం దీపావళి ముగిసిన మరునాటి రోజు కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ కార్తీక మాసంలో భక్తులంతా శివనామంతో మునిగి ఉంటారు. పురాణ కాలం నుంచి కార్తీక మాసం ఒక విశిష్టత సంతరిస్తుంది. ఈ క్రమంలో ఈ ఏడాది కార్తీక మాసం 2020 ఇప్పటి నుంచి ప్రారంభం. విశిష్టత గురించి తెలుసు. అనంతరం అక్టోబర్ నెలలో హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం ప్రారంభం కానుంది. అక్టోబర్ 21 ఆశ్వీజ బహుళ అమావాస్య తిథి. అక్టోబర్ 21 తేదీ ఆశ్వీజ అమావాస్య ముగుస్తుంది. అనంతరం అక్టోబర్ 22 తేదీ నుంచి శివారాధనకు విశిష్టమైన కార్తీక మాసం 2025 ప్రారంభమవుతుంది. నవంబర్ 20 వరకు కార్తీక మాసం ఉంటుంది. ఈ నెలలో పరమశివునికి విశిష్టమైన భక్తి శ్రద్ధతో ఆరాధిస్తాం. మిగతా మాసాలతో పోలిస్తే ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది, విశిష్టమైనదని స్కంద పురాణంలో పేర్కొంది. ఈ కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైన మాసంగా అభివర్ణించాయి. ఈ మాసం అంటే పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలు ఇలా భక్తి పరవశంలో మునిగిపోతుంది. కార్తీక మాసం విశిష్టత. కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదంతో సమానమైన శాస్త్రం లేదు. గంగతో సమానమైన తీర్థం లేదు. ఈ రోజులు పండుగ దినాలే. హిందూ సంస్కృతిలో సాంప్రదాయాల కార్తీక మాసం వచ్చిందంటే చాలు 30 రోజులు పండుగ దినాలే. అందులో కార్తీక మాసం ఈశ్వర ఆరాధనకు ఎంతో ముఖ్యమైనది. దేశ నలుమూలలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో రుద్రాభిషేకాలు, రుద్ర పూజ, లక్ష బిల్వాక్ష పూజ, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు చాలా విశిష్టంగా ఆచరిస్తూ ఉంటారు. పత్రిక పూజ విశిష్టమైనది. ముఖ్యంగా ఈ నెల రోజులు చాలా మంది లక్ష పత్రిక పూజ నిర్వహిస్తారు. కార్తీక మాసంలో బిల్వ పత్రాలతో శివునితో పూజించడం వల్ల స్వర్గల ప్రాప్తి కలుగుతుందని, ఇంకా మరుజన్మ ఉన్నదని విశ్వాసం. అలాగే విశిష్ట అర్చనలు జరిపి భక్తులకు ఆ సదాశివుడు ప్రసన్నమై కొంగు బంగారం సకల సౌభాగ్యాలు కలిగిస్తాడని విశ్వాసం. కాబట్టి ఆ పరమశివునికి బోళాశంకరుడు అని బిరుదు కూడా వచ్చింది. లక్ష్మీదేవి అనుగ్రహం. కార్తీక మాసంలో పవిత్ర నదిలో లేదా పవిత్ర జలంతో బ్రహ్మముహూర్తంలో స్నానం చేయడం ఎంతో విశిష్టం కలిగి ఉంది. ఈ పవిత్రమైన పుణ్యమాసంలో మహిళలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరిస్తారు. అనంతరం దీపారాధన చేస్తారు. కార్తీక మాసంలో దీపదానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో పవిత్ర నది లేదా ఆలయం లేదా ఇంట్లో తులసి దగ్గర ప్రతిరోజు దీపోదానం చేయడం వల్ల చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజు శరత్ పౌర్ణమి నుంచి ప్రతిరోజు ఈ దీపదానం చేస్తారు. ఈ మాసంలో దీపదానాన్ని చేయడం వల్ల ఇంట్లో జీవితంలో చీకటి తొలగుతాయని, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని, ఆ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుందని విశ్వాసం. పౌర్ణమి పరమ పవిత్రం. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి విశిష్టమైనది. అంతా ఇంతా కాదు. ఆ రోజు నది స్నానం ఆచరించి శివునికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ కార్తీక మాసం పౌర్ణమి వేళ 365 ఒత్తులతో దీపారాధన చేసి ఆ పరమశివుని దర్శించుకుంటారు. పున్నమి వెలుగుల్లో కార్తీక దీపాలు వెలిగించి పారే నీటిలో వదులుతారు. సోమవారాలు కఠిన ఉపవాస దీక్షను ఆచరిస్తారు. కార్తీక మాసం చేసే దీపారాధన మహిమాత్మైనది. అలాగే బలంగా నమ్ముతారు. ప్రదోషకాలంలో శివారాధన. కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేసి పూజలు చేసేవారికి, ముఖ్యంగా ప్రదోషకాలం అంటే సాయంత్రం 5 తర్వాత నుంచి చీకటి పడేలోపు శివారాధన చేసే విశిష్టమైన పుణ్యం లభిస్తుంది. తదితర ఇతి బాధలు తొలగుతాయి ఈ విశ్వాసం. అలాగే ప్రదోష కాలంలో శివాలయం పూజ చేసేవారికి సకల దోషాలు తొలగుతాయి. అందుకే చాలా మంది శివభక్తులు సాయంత్రం వేళ గుడికి వెళ్ళి దీపారాధన చేస్తారు. ఇలా చేయడం వల్ల జన్మల పాపాలు తొలగుతాయని విశ్వాసం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన నా గంట సింబల్ కొట్టిన ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీకు వస్తుంది.